10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద ఇవాళ స్పీకర్ ఆయన నిర్ణయాన్ని చెప్పబోతున్నాడు. ఇవాళ తీర్పు ఇవ్వబోతున్నాడు అన్నట్టు ఆయన. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకోర్రి అని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. గతంలో స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చింది, అది కోర్టుకు పోయింది, హైకోర్టుకి. అయితే ఇక్కడెక్కడ తేలకపోవడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిర్రు. సుప్రీంకోర్టుకు పోయి 10 మంది పార్టీ మారిర్రు మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకి పోయిర్రు, వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యిర్రి అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. సో ఆ కోర్టులో విచారణలు జరిగినాయి, రకరకాల సందర్భాలలో జరిగినాయి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వీళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు అఫిడవిట్లు ఇచ్చిర్రు కోర్టుకి. ఇదంతా అయిన తర్వాత ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారిర్రు అంటున్నారు, ఏంది ఒకసారి చూడుర్రి, విచారణ చెయ్యిర్రి అని స్పీకర్కి చెప్పింది. అయితే అయినా కూడా లేట్ అవ్వకుంటూ వస్తుంది. ఇంకా లేట్ అవ్వకుంటూ రావడంతో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. పోతే సుప్రీంకోర్టు ఆ రోజు కొంత గట్టిగా చెప్పింది స్పీకర్కి. దాని తర్వాత కూడా మళ్ళీ లేట్ అవ్వడంతో మళ్ళీ కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, 4 వారాలలో, ఆ రోజు పోయినప్పటికీ 4 వారాలలో అంటే నెల రోజులలో ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద మీరు ఏదో ఒకటి చెప్పుర్రి, లేకపోతే కనుక కోర్టు ధిక్కరణ కింద చూడాల్సి వస్తుంది దీన్ని అని స్పీకర్ని ఆదేశించింది. అయితే దాని తర్వాత ఇంకా ఆ డేట్ ఎప్పుడు అంటే రేపు. గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా, చెప్పింది రేపటికి నెల రోజులు అయిపోతుంది, 4 వారాలు అయిపోతున్నాయి అన్నట్టు. ఇక 4 వారాలు అయిపోతే మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద అని మళ్ళీ కోర్టుకి బీఆర్ఎస్ వాళ్ళు పోతే కనుక ఇబ్బంది అవుతుంది కదా. సో దాని మీద ఇవాళ మధ్యాహ్నం 3-3:30 గంటలకు స్పీకర్ కార్యాలయము తీర్పిస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పటివరకు. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే స్పీకర్ విచారణ సందర్భంగా రకరకాలుగా వాళ్ళు మీడియాను ఎదుర్కొన్నప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే, అసలు మేము పార్టీ మారలేదు, నియోజకవర్గాల అభివృద్ధి కోసమని, నిధుల కోసమని సీఎం గారిని కలిసినాము, ఏ పార్టీలో ఉన్నా సరే సీఎం గారు అయితే రాష్ట్రానికి సీఎం కదా, కలిస్తే తప్పేముంది అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో మేము కప్పుకున్న కండువా కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు, అది దేవుడికి సంబంధించిన కండువాలు అని కొంతమంది అన్నారు. ఇంకా కొంతమంది నా పార్టీ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ గారి ఫోటోలే పెట్టుకున్నా, నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పారు. అదే మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ నియోజకవర్గంకి వచ్చినప్పుడు మీరు ఎందుకు పోలేదు అంటే రకరకాల కారణాలు చెప్పారు. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పోలేదని ఒకసారి, ఇంకా మమ్మల్ని విలువలేదని ఒకసారి, ఇట్లా సాకులు చెప్పుకుంటూ వచ్చారు. అదంతా ఎమ్మెల్యేల తరపు నుంచి ఉన్నటువంటి వాదన. అయితే స్పీకర్ కార్యాలయం కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి మీరు పార్టీ మారిర్రు అంటున్నారు, మీ వైపున ఉన్నటువంటి వర్షన్ ఏంది చెప్పుకోర్రి అని అన్నది. అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేలు మాకు ఇంకొంచెం టైం కావాలి అని అన్నారు. ఈ 10 మందికి లెటర్లు రాసినప్పుడు ఆ 2 ఎవరు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, మాకు ఇంకొంచెం టైం ఇయ్యిర్రి, మీ దగ్గరికి వచ్చి అటెండ్ అవ్వడానికి, మా తరపున వర్షన్ చెప్పడానికి అని అన్నారు. ఎందుకు? ఈ 2 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దానం నాగేందర్ అనేటైననేమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి. ఇంకొక కడియం శ్రీహరి, పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఉన్న కడియం శ్రీహరి గారేమో వాళ్ళ బిడ్డ ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చేస్తే ఆయన దాని మీద సంతకాలు పెట్టిండు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంతకం చేయొద్దు కదా, చేసిండు. సో వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు పడాల్సిందే వీళ్ళ మీద. సో వాళ్ళది అట్లుంది కాబట్టి ఏం చేయాలి ఏంది అనే దాని మీద వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. దానికోసం ఇంకొంచెం టైం అడిగిరు. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన దాని మీద స్పీకర్ పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు రోజు. అటువైపున పార్టీ మారిర్రు అన్న ఎమ్మెల్యేలని, అట్లనే కేసు వేసినటువంటి ఎమ్మెల్యేలని కూడా పిలిచిర్రు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తుర్రు, అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి ఇదంతా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది, రేపటిలోగా గడువు ఉంది కదా, కాబట్టి ఈరోజు తీర్పు ఇవ్వాల్సిందే ఇంకా. సో ఆ తీర్పు వల్ల ఇస్తాడు అని. కాకపోతే ఆ తీర్పు కూడా 10 మంది ఎమ్మెల్యేల మీద కాదు. ఆ 10 మందిలో 2 అంటే ఆల్రెడీ పక్కకు పోయిర్రు, మిగతా 8 మంది ఉంటారు కదా, 8 మందికి సంబంధించిన దాని మీద కూడా ఇయ్యరు. ఇప్పుడు 5గురికి సంబంధించిన దాని మీదనే ఇస్తారు. ఇచ్చి అట ఏం చేస్తారు అంటే, 5గురికి విచారించినాము మేము, రకరకాలుగా అన్ని సోర్సుల ద్వారా ఆధారాలు తెప్పించుకున్నాము. ఈ 5గురికి సంబంధించినటువంటి తీర్పు ఇప్పుడు ఇస్తున్నాము. ఇంకొక 5గురికి సంబంధించింది కావాలంటే మాకు ఇంకొంచెం టైం ఇయ్యిర్రి అని మళ్ళీ ఒకసారి కోర్టుని అడుగుతారట. ఎందుకంటే ఒక్కరిదో ఇద్దరితో కూడా చెప్పకపోతే ఆల్రెడీ
4 వారాలు గడువు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసం 5గురిది ఇప్పుడు చెప్తారు, ఇంకొక 5గురికి సంబంధించి పెండింగ్ పెడతారు అనేది మనకి ఇప్పటిదాకా తెలుస్తుంది. మరి అట్లనే పెడతారా లేకపోతే 8 మందికి సంబంధించిన దాని మీద చెప్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే 5గురు ఎవరంటే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపుడి గాంధీ. ఇగో ఈ 5గురికి సంబంధించిన దాని మీద ఇవాళ మధ్యాహ్నం 3-3:30కు స్పీకర్ కార్యాలయం తీర్పు చెప్తుంది. ఇంకొక 5గురు ఉంటారు కదా, ఆ 5గురికి సంబంధించిన దాని మీద మళ్ళీ ఒకసారి కోర్టుని మాకు ఇంకొంచెం టైం ఇయ్యిర్రి, వాళ్ళని పిలిచి అడగడానికి, ఆధారాలు సేకరించడానికి, వాళ్ళ తరపున వీళ్ళ తరపున వర్షన్స్ వినడానికి. ఇగో ఈ 5గురిది ఇప్పట్లోగా, ఎందుకంటే స్పీకర్ కార్యాలయం అడిగినప్పుడు 8 వారాల గడువు అడిగింది కదా, 8 వారాలలో 4 వారాలు ఇచ్చిర్రు. ఇగో ఆ 4 వారాలలో ఇంతమందిమే మేము పిలవడానికి, మాట్లాడడానికి, ఆధారాలు సేకరించడానికి టైం సరిపోయింది. ఎందుకంటే మేము గతంలో 8 వారాలు ఇవ్వమన్నప్పుడు మీరు ఇవ్వలేదు, 4 వారాలు ఇచ్చిరు కదా. ఇక 4 వారాలలో ఈ 5గురి మీద మాత్రమే మేము విచారణ జరిపినాం. ఇంకొక 5గురి మీద విచారణ జరిపేందుకు ఇంకా కొంచెం టైం కావాలి కాబట్టి మీరు ఆ టైం ఇయ్యిర్రి అనేది స్పీకర్ కార్యాలయం అడుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో మరి 3:30 గంటలకు స్పీకర్ ఏం తీర్పు చెప్పబోతున్నాడు, వాళ్ళు అర్హులనే నిర్ణయిస్తాడా లేకపోతే అనర్హత వేటేస్తాడా వాళ్ళ మీద అనేది ఇప్పుడు మధ్యాహ్నానికి మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 5గురి మీద అనర్హత వేసిరనుకోండి, మిగతా 5గురి మీద కూడా అనర్హత పడుతుంది అనేది క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఈ 5గురి మీద అనర్హత వేయకుండా వీళ్ళు అర్హులే అని చెప్తే ఇక మిగతా వాళ్ళది కూడా గట్లనే ఉంటుంది దాదాపుగా అనేది అర్థమైపోతుంది మనకి. సో మొత్తం మీద అయితే 3-3:30 గంటలకు వీళ్ళు అర్హుల అనర్హుల అనేది స్పీకర్ కార్యాలయం చెప్పబోతుంది.